లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. తెస్సలోనిక 5:17, మొదటి తెస్సలోనిక 5:17లో ఎడతెగక ప్రార్థన చేయుడి అని కూడా అక్కడ ఉన్నది. స్తోత్రం దేవస్థానునితర. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఎడతెగక అంటే ఏంటంటే ఎక్కడ గ్యాప్ లేకుండా. ఒక చైన్ చూడండి, ప్రతిదీ లింక్ అయి ఉంటుంది, కానీ అన్ని ముక్కలే కలిసి ఉంటాయి కాబట్టి ఆ చైన్ పనిచేస్తుంది, తెగిపోతే పనిచేయదు. అలాగే మనం కూడా ఎడతెగకంటే ఎప్పుడు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మీరు ప్రార్థించాలి. ఈ యొక్క 3:30 ప్రేయర్లో మేము 2024 సంవత్సరంలో ఒక్కరోజు కూడా మేము మిస్ అవ్వలేదు. ఆమెన్. అలా మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా మరి బహుగా ఫలింపచేయును గాక. ఆమెన్. ఒక అద్భుతమైన సంఘటన నేను మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. నిజంగా జరిగిన సంఘటన. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక సైనికుడిని బ్రిటిష్ సేనాధిపతి ఏం చేశాడంటే ఒక దోషిగా నిలబెట్టారు. ఆ బ్రిటిష్ సేనాధిపతి ముందు ఒక సైనికుడిని దోషిగా నిలబెట్టారు. ఆ సైనికుడు శత్రు దేశస్తులతో మాట్లాడాడని చెప్పి, శత్రు సైన్యానికి సమాచారం ఇచ్చేయడని చెప్పి అతని మీద నేరం మోపారు అనమాట. ఈ బ్రిటిష్ మేనేజర్ ఏం చేశాడంటే ఆ బ్రిటిష్ మేనేజర్ పేరు ఏంటంటే ఆండ్రీ అనమాట. ఆండ్రీకి కొద్ది రోజుల క్రితమే ఆ శత్రువు మరణశిక్ష విధించారు. గమనించారా ప్రియులారా, వింటున్నారా? బ్రిటిష్ మేనేజర్ అయినటువంటి ఆండ్రీ గారు కొద్ది రోజుల క్రితమే శత్రువులు మరి మరణశిక్ష విధించారంటండి. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు మరణశిక్ష విధించారు. కాబట్టి ఈ సైనిక అధికారి ఏం చేశాడంటే మిక్కిలి కోపంతో ఉన్నాడంట. ఆయన్ని సైనికునిపై మరి మోపబడినటువంటి అభియోగానికి ప్రత్యక్ష సాక్షులు లేరు. అతని మీద నేరం మోపారు. సైనికుడు సమాచారం ఇచ్చాడు వాళ్ళకని ఏ విధమైన సాక్ష్యాలు లేవు. కాబట్టి అతను ఏం చేశాడంటే రాత్రి వేళ తన గుడారాన్ని విడిచిపెట్టి ఏం చేశాడంటే పక్కనే ఉన్నటువంటి ఆ శత్రువుల ఆధీనంలో ఉన్నటువంటి అరణ్య భూములోనికి వెళ్ళాడంట. 2 గంటల తర్వాత తిరిగి వచ్చాడంట. ఈ 2 గంటల్లో ఈ యొక్క శత్రువుల సైనికులతో నీకు సైనిక రహస్యాలు చెప్పావు, మన సైనిక రహస్యాలని వాళ్ళకి చెప్పేశాడు అని చెప్పి అనుమానం వచ్చిందంట ఈ సైనికుడి మీద. సైనికుడు మాత్రం నేను 2 గంటలు అక్కడికి వెళ్ళాను కానండి, నేను 2 గంటలు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళానంటే ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాను, నేను శత్రువుకి ఏ సమాచారం ఇవ్వలేదని చెప్పి నిజాయితీగా తన యొక్క మరి నిర్ణయం చెప్పాడు. కానీ సైనిక అధికారి స్కాట్లాండ్ దేశస్తులు అనమాట. ఆ స్కాట్లాండ్ దేశస్తులు ఏం చేయాలంటే ఈ నేరం మోపబడినటువంటి సైనికుడు కూడా స్కాట్లాండ్ దేశస్తులే, ఇద్దరు స్కాట్లాండ్ దేశస్తులే. కానీ నువ్వు 2 గంటలు ఎక్కడికి మిస్ అయ్యావు, 2 గంటలు ఎందుకు అడవిలోకి వెళ్ళావు, నువ్వు శత్రువుడికి సమాచారం ఇచ్చి వచ్చావు అని చెప్పేసేసి అక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే నీకు శిక్ష తప్పదు, నీకు శిక్ష విధిస్తున్నాము అని చెప్పి అక్కడ సైనిక అధికారి చెప్తూ ఉన్నాడు. అయ్యా లేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను, నేను ఏ విధమైనటువంటి శత్రుడికి నేను ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. ఈ విధంగా నీకు గంటల తరబడి ప్రార్థించే అలవాటు ఉన్నదా అని ప్రశ్నించాడు. సైనికుడు తనకు బాల్యం నుంచి అటువంటి అలవాటు ఉన్నదని చెప్తున్నాడు. అయితే నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనండి. అయితే మా ఎదురుకుండా మోకరించు. ఇప్పుడు నీకు ప్రార్థన చాలా అవసరం కదా, నువ్వు సమస్యలో ఉన్నావు కదా, కాబట్టి మేమందరం వినేటట్లుగా మాకందరికి వినపడేటట్లుగా ప్రార్థన చేయి, నువ్వు చెప్పేది నిజమైతే అని చెప్పి ఆ యొక్క క్లాక్ ఏదైతే ఉంటుందో గడియారం పెట్టారంట. కరెక్ట్గా 2 గంటలు మేము చూస్తాం అని చెప్పి ఆ చేతితో పట్టుకున్నారంట. స్టాప్ వాచ్ స్టార్ట్ చేశారంట. కాబట్టి ఆ సైనికుడు మరణశిక్ష విధించబడతారు, లేకపోతే నాకు మరణశిక్ష పడిపోతుంది, లేకపోతే ఎదురున్న సైనికులు చూస్తారు అని కాకుండా వెంటనే ఎవరేమనుకున్నా సరే మోకరించాడంట. వెంటనే మోకరించినప్పుడు అయ్యో ప్రభువా మరణశిక్ష నుంచి తప్పించు అని ప్రార్థన చేయట్లేదు, లేకపోతే ఏది చేయట్లేదు. అంటే ఎప్పుడైతే మోకరించాడో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, అతను దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతను చిన్నతనం నుంచి బాల్యం నుంచి కూడా ప్రార్థించడం అలవాటు కాబట్టి అతను ఏం చేశాడంటే నిశ్చింతగా చాలా సమయం అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అలా 2 గంటలు అంటే ఇంకా మించి చేసుకుంటూ ఉన్నాడు ఆయన. కొంత సమయం అయిపోయింది, వాళ్ళ వాచ్ చూసుకున్న 2 గంటలు అయిపోయింది. ఆ సైనిక అధికారి వచ్చాడు, అతను భుజం మీద తట్టాడు. ఇతను లేవట్లేదు ప్రార్థన నుంచి. అలాగ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరకు వచ్చి భుజం మీద ఇలా చేసి, సార్ మీరు ఇక వెళ్ళవచ్చు,
ఎందుకంటే మీరు శత్రువులతో మాట్లాడలేదు అని చెప్పి, సైనిక రహస్యాలు పంచుకోలేదని చెప్పి మాకు తెలిసింది అన్నారంట. ఆ సైనికుడు వెంటనే ఆ యొక్క గుడారానికి తిరిగి వెళ్ళాడంట. అతనిపై ఆ యొక్క నేరం మోపినటువంటి సైనికులలో సైనికాధికారి వచ్చి అన్నాడంట, నువ్వు ప్రార్థన చేసిన విధానం బట్టి నాకు అర్థమవుతుంది, నువ్వు నిరపరాధివి అని నేను గ్రహించాను. ఎందుకంటే నీ ప్రార్థించే విధానంలోనే తెలుస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ డ్రిల్ చేయడానికి ఎవరైనా వచ్చారనుకో, అంటే మార్చ్ ఫాస్ట్ వాకింగ్ చేయడానికి ట్రైనింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు క్రమంగా రానటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా డ్రిల్ చేసిన సమయంలో నీరసపడిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా రారు, అప్పుడప్పుడు వస్తారు. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్ పెద్ద ఇబ్బంది అనిపించదు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆందోళన, కళ్ళు తిరిగి పడతారు. అలాగే నువ్వు దేవునితో సంబంధం లేని వారు అయితే ఎక్కువసేపు ప్రార్థించలేరు, పడిపోతారు వాళ్ళు, ఉండలేరు, దేవుని సందులో ఉండలేరు. నువ్వు అర్థమవుతుంది, నువ్వు ఎక్కువసేపు దేవుని సందులో ఉంటావు, నువ్వు దేవుని సందులో ప్రార్థించే వ్యక్తివి కాబట్టి నువ్వు ఏకాంత ప్రార్థన చేయటకు, దేవునితో సహవాసం చేయటకే మరి అడవిలోకి వెళ్ళావు, నాకు అర్థమవుతుంది అన్న సంగతి. మరి నీ మీద అడవిలోకి వెళ్ళావు చూడు, ఏదో శత్రువుకి సమాచారం ఇవ్వటం కన్నది అది నిర్వివాదాంశం, అది వాదం, అది సత్యం కాదు. నువ్వు ప్రార్థనాపరుడు నాకు అర్థమైంది, నువ్వు ప్రార్థించే వ్యక్తి అని నాకు అర్థమైంది అని చెప్పి వెంటనే ఆ అధికారి ఈ యొక్క వ్యక్తి మీద వచ్చినటువంటి నిందను, ఆ వ్యక్తి మీద వచ్చినటువంటి అవమానాన్ని వెంటనే తీసివేసి, నువ్వు ప్రార్థనాపరుడువే, నాకు తెలుస్తుంది, నువ్వు ప్రార్థించే విధానం, నీ మాట, నీ శక్తి, నీ యొక్క ప్రభావం మమ్మల్ని ఆవరించింది, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనాపరుడువే. కాబట్టి నువ్వు 2 గంటలు నాన్ స్టాప్లో అలా చేస్తావంటే నువ్వు ప్రార్థనాపరుడు అని తెలుస్తుంది. నువ్వు అడవిలోకి వెళ్ళింది ప్రార్థన కానీ మాకు తెలిసింది, శత్రువుకి ఏ సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. కాబట్టి నిన్ను విడుదల చేస్తున్నాం, నీ మీద వచ్చిన నిందకు మమ్మల్ని క్షమించమని, పొరపాటు పడ్డందుకు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామని చెప్పి ఆ సైనిక అధికారి ఆ వ్యక్తిని విడిపించేశాడు. హల్లెలూయా.